హలో అండి, మీకు పుట్నాలు బెల్లం వేసి మా రాయలసీమ గర్జలు చూపిస్తానండి. ఇవి బెల్లం గర్జలు అంటారు. మేమైతే బెల్లం కర్జికాయలు అంటాము. పుట్నాల బెల్లం కర్జికాయలు అంటాం మేము. ఇవి చక్కెరతో చేసేటివి ఉంటాయి, చక్కెర పుట్నాలతోటి చేసేది ఉంటుంది, బెల్లంతో పుట్నాలతోటి చేసేది ఉంటుంది. ఇప్పుడు ఇది బెల్లంతో చేసి చూపిస్తున్నానండి. చక్కెరతోటి కూడా చేసి చూపిస్తాను. 200 గ్రామ్ పుట్నాలండి ఇవి. 200 గ్రామ్ పుట్నాలకి 200 గ్రామ్ బెల్లం వేస్తున్నానండి నేను. కిలో పుట్నాలు తీసుకున్నాం అనుకోండి, కిలో బెల్లం వేసుకోవాలి. అప్పుడు ఈక్వల్గా టేస్ట్కి తగ్గ తీపి సరిపోతుంది. మిక్సీలో బట్టి చూపిస్తానండి. బెల్లం చిన్న చిన్నగా తురిమి వేసుకోవాలండి. తురిమి కానీ పగలగొట్టి కానీ వేసి ఇంట్లో పట్టుకోవాలండి. చూడండి, బెల్లం అంతా ఇలా చిన్న చిన్నగా కడిగేసి పెట్టుకున్నాను చాక్ తోటి. పొడిగా దంచి వేసుకోవచ్చండి, తురిమి కూడా వేసుకోవచ్చు. చిన్న చిన్న ముక్కలుగా ఇలా కడిగేసి కూడా పగలగొట్టి కూడా వేసి మిక్సీలో పట్టుకోవచ్చు. చూడండి, ఇది పౌడర్ చేసాం కదా. ఇప్పుడు ఇందులోకి బెల్లం కూడా వేసి మొత్తం మిక్సీ పట్టుకుందామండి. చూడండి, బెల్లం వేసి పట్టాను కదా. కొంచెం కలర్ ఎల్లో కలర్లో వస్తుంది, అది వైట్గా వస్తుంది చక్కెరతోటి. బెల్లంతో అయితే కలర్ కొంచెం ఎల్లో కలర్లో రెడ్ కలర్లో వస్తుంది. మనం వైట్ బెల్లం వేస్తే వైట్గా ఉంటుంది, కొంచెం రెడ్ బెల్లం ఉంటే రెడ్గా ఉంటుంది పౌడరు. అయిపోయిందండి, మిక్సీ పట్టేసాము. ఇందులో కొంచెం కొబ్బరి పౌడరు, ఇలాచీల పౌడర్ కలుపుకోవాలండి. ఈ పౌడర్లో కలుపుకొని కజ్జికాయలు చేసుకుందాం. చూడండి, ఇలా కొబ్బరి తురుముకోవాలి. కొంచెమే కదా అండి, 200 గ్రామ్సే కదా మనం పప్పుల గర్జలు చేస్తున్నది. ఇది సరిపోతుందండి దాంట్లోకి కొబ్బరి తురుము. చూడండి, 4 ఇలాచీలు దంచేసుకుందాం. చూడండి, ఇలా దంచేసాను మొత్తం. అందులో కలిపేసుకుందామండి. చూడండి, ఇలా అయింది పౌడరు. ఇందులోకి చూడండి తురుముకున్న కొబ్బరి వేసేసుకుందాం. ఈ దంచుకున్న ఇలాచి పౌడర్ కూడా వేసుకుందామండి. మొత్తం మిక్స్ చేసుకుందాం. ఎక్కడైనా ఇట్లా బెల్లం కూడా మెదగకుండా మిక్సీలో ఏడైనా ఉందనుకోండి, అది మొత్తం ఇలా మెత్తగా ఇచ్చేసి కలిపేసుకోండి. కొంచెం ఏడన్నా పెద్ద ముక్కలు ఉంటే అలా వస్తుంది. తురుము వేసుకుంటే కొంచెం మెత్తగా దంచి వేసుకుంటే ఇంట్లో ఏముండదు. కట్ చేసుకున్నప్పుడు పెద్ద ముక్కలు కట్ చేసామనుకోండి, ఎక్కడన్నా ఒక చిన్న ముక్క మిగిలిపోతాయి. అవి అలా కలిపేసుకోవాలి. అంతా ఇట్లా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలండి. ఇలాచీ పౌడరు అదంతా ఫ్లేవరు బాగా మిక్స్ కావాలి కదా, ఇలాచీలు కొబ్బరి తురుము అంతా. అందుకోసం కొంచెం బాగా ఇలా కలుపుకోవాలి. ఇంకా పౌడర్ రెడీ అయిపోయిందండి. గోధుమ పిండి విసికి చపాతీ పిండిలాగా గోధుమ పిండి తడుపుకోవాలండి. చూపిస్తాను. చూడండి, నేను 1/2 కిలో పిండి గోధుమ పిండి తీసుకున్నాను. మీరు కావాలంటే పూరీ పిండితో కూడా చేసుకోవచ్చండి. మీకు కావాలనుకుంటే పూరీ పిండితో చేసుకోండి. నాకేమో పూరీ పిండి నచ్చదండి, కొంచెం ఏదో గట్టిగా అన్నట్టు అనిపిస్తుంది పైన అది పూరీ రేకు. అందుకోసమని నేను గోధుమ పిండే వాడతాను. 1/2 కిలో తెచ్చానండి. ఆ 1/2 కిలో చక్కెర గర్జలకి 1/2 కిలో వచ్చి బెల్లం గర్జలకి వాడతాను. ఇప్పుడు ఆ పేస్ట్ తడుపుకుందామండి పిండి. చూడండి, పిండి జల్లెడ పట్టుకున్నాను. కొంచెం వట్టి పిండి కావాలండి పూరీ లాగా చేసుకున్నప్పటికీ. కొంచెం
పైన పొడి పిండి కావాలండి అందులో వేయడానికి. అందుకోసం కొంచెం సపరేట్ తీస్తున్నాను. ఇందులో వాటర్ వేసి తడుపుకుందామండి. చూడండి, ఓన్లీ వాటర్ వేసి మాత్రమే తడుపుకోవాలి. ఇందులో ఉప్పు అట్లా ఏమి వేయొద్దండి, ఆయిల్ కూడా వేయొద్దు. ఆయిల్ వేస్తే మొత్తం రేకు ఇలా పొంగుతుంది గర్జల్లో, అందుకోసం ఆయిల్ కూడా వేయద్దు. ఓన్లీ వాటర్తోనే తడుపుకోవాలండి ఇలా మెత్తగా. ఓ పావు గంట మూత పెట్టి మూసిపెట్టి ఉంచుకుందామండి. తర్వాత చేసుకుందాము. చూడండి, ఇలాంటి చిన్న చిన్న ఉండలు చేసుకోవాలండి. మొత్తం సేమ్ సైజులో చేసుకోవాలండి. చేసుకొని ఇలా తక్కువ పిండి వేసుకుంటూ చూడండి ఇలా రౌండ్ షేప్లో చేసుకోవాలి. చూడండి ఇలా రౌండ్ షేప్లో చేసుకోవాలి. ఈ సైడ్లకు కొంచెం దొడ్డుగా ఉండాలండి. మధ్యలో ఏమో ఈ మధ్యలో పలుసగా ఉండాలి. ఈ సైడ్లో కొంచెం దొడ్డుగా ఉండాలి, మందంగా. అప్పుడైతేనే ఈ గర్జాలు మంచిగా అతుక్కుంటాయండి. చూడండి చూపిస్తాను. చూడండి పౌడర్ పట్టినది బెల్లం గర్జలు అండి. చూడండి ఈ సైడ్లకు ఈ పౌడర్ అంటొద్దండి. ఈ పౌడరు సైడ్లకు అంటింది అనుకోండి, ఈ రేకు మనం ఇలా ఒత్తుతాం కదా, అంటుకోదండి. చూడండి ఇలా ఒత్తుతాం కదా, అంటుకోదు. ఇలా ఒత్తేసుకోవాలండి, అంతే. ఈజీ. చాలామందికి రాదు చేసుకోవడానికి. మా రాయలసీమలో బాగా చేస్తారండి ఇవి. శ్రీమంతాలకి, మెచ్యూర్ ఫంక్షన్లకు ఇవి కంపల్సరీ చేసి తీసుకెళ్తారు. అదే తెలంగాణలో మురుకులు అంటారు కదండి, ఆ మురుకులు, అరిసెలు, మేము అట్లా అంటాం అరిసెల్ని. అరిసెలు ఇవి కంపల్సరీ చేసి తీసుకెళ్తారండి ప్రతి ఇంట్లో ఫంక్షన్లకి. చూడండి ఇలా చేసేసుకోవడమే గర్జలు. ఇవి బెల్లం గర్జలు. ఇలా అన్నీ చేసుకొని చేసేసుకోవాలండి. చాలామందికి ఇలా చేయడం రాదు ఈ పౌడర్ తోటి. 100 మెంబర్స్లో వచ్చి 90 మెంబర్స్కి రాదు, ఒక 10 మెంబర్స్ మాత్రమే వస్తుంది. 100 మందిలో ఒక 10 మంది మాత్రమే పర్ఫెక్ట్గా చేయగలుగుతారు. చాలామందికి రాదు ఇది చేయడానికి. ఈ పౌడర్ అంటితే ఇవి అతుక్కోవు కదా, ఇచ్చుకపోతాయి. అందుకనే భయపడతారు చేయడానికి. చాలా వరకు రాదు. నాకైతే చిన్నగా ఉన్నప్పటి నుంచి చేస్తానండి, నాకు అలవాటు. ఇలా చేయడం రాని వాళ్ళు ఈ గర్జలు చేసుకోవాలనుకున్నారు మిషన్లతో కూడా ఒత్తుకుంటారు కదా అండి కొంతమంది, రాని వాళ్ళు. అట్లా మిషన్ తోటైనా చేసుకోండి. కానీ ఈ సైడ్లకు మాత్రం బాగా ఒత్తుకోండి, లేకుంటే ఇది ఓపెన్ అయ్యి ఆయిల్ అంతా పాడైపోతుంది. ఇట్లా ఒత్తుకునేటప్పుడే మంచిగా అతుక్కుందా లేదా చెక్ చేసుకుంటూ ఇలా మంచిగా ఇట్లా గట్టిగా ఒత్తేసుకోవాలి. పౌడర్ అంటకుండా ఇలా ఒత్తేసుకున్నాం అనుకోండి, ఆయిల్ పాడవదు, పర్ఫెక్ట్గా ఉంటుంది. చూడండి అన్నీ ఇలా చేసేసుకోవడమే. మేము ముందే చేసి చూపిస్తున్నాను చూడండి ఎలా చేసుకోవాలని. రాయలసీమలో చాలామంది చేస్తారు, కానీ ఈ తెలంగాణ వాళ్ళకి ఈ గర్జలు తెలియదు కదా అండి. తెలియని వాళ్ళు చేసుకుంటారనే ఉద్దేశంతో నేను చేసి మీకు వీడియో పెడుతున్నాను. చక్కెరవి బెల్లంవి 2 చేస్తున్నానండి. 2 వీడియోలు అప్లోడ్ చేస్తాను మీకోసం. చూసి నచ్చితే మీరు కూడా చేసుకోండి. చూడండి అన్నీ ఇలాగే చేసేసుకోవాలండి. చూడండి ఇలా అన్నీ చేసుకున్న తర్వాత కాల్చుకుందామండి. చూడండి పెద్దవి చిన్నవన్నీ కలిపి 25 వచ్చాయి. చూసారా అండి, చక్కెర గర్జలు ఇలా ఉంటాయి లోపల. ఇప్పుడే ఇంతకుముందే చేశాను, వేడివేడిగా ఉన్నాయి కదా. చూడండి చాలా టేస్టీగా ఉంటాయి. మీకు నచ్చుతాయి, మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. చూడండి తెలియని వాళ్ళు చేసుకోండి.
చూడండి 400 గ్రాముకి వచ్చి నాకు ఈ పిండి మిగిలిందండి, తడిపిన పిండి ఇది. 400 గ్రామ్ పుట్నాల పౌడర్ అండి, బెల్లము చక్కెర రెండు కలిపి, 2 గర్జలకి కలిపి. దాంట్లో చూడండి 1 చపాతీ పిండి మిగిలింది, తడిపింది. కొంచెం పొడి పిండి కోసం తీసుకున్న పిండి మిగిలింది. 1/2 కిలో పిండి పడుతుందండి. 400 గ్రామ్ పుట్నాలకి 1/2 కిలో పిండి పడుతుంది. ఇవన్నీ ప్లేట్లో పెట్టుకుందామండి. ఈ అంచులు ఇట్లా చెక్ చేసుకుంటూ పెట్టుకోవాలండి. ఎక్కడైనా ఓపెన్ అయితే ఒత్తుకోవాలి, లేదంటే ఏం లేదు, లేకపోతే ఆయిల్ అంతా పాడైపోతుంది. అన్ని ప్లేట్లో చూడండి, కొంచెం పిండి మిగిలింది కదా, ఇంత పెద్దది మనం ఒక లేట్ అవుతుంది చిన్న చిన్నగా చేస్తే అని నేను పెద్దగా చేసేసాను. దీన్ని ఇట్లా మనం 4 పీసెస్గా సమోసా టైప్లో కట్ చేస్తాను. వీటిని పూరీలాగా కాల్చుకుందామండి లాస్ట్లో గజ్జలు కాల్చుకున్న తర్వాత. ఇప్పటికే చాలా లేట్ అయింది షాప్ కోసం, అందుకే ఇలా చేసేస్తున్నాను. చూడండి, ఇలా అన్నీ చెక్ చేసుకొని అంచులు ఇలా పెట్టుకున్నాను ప్లేట్లో. ఆయిల్ ఎక్కింది, కాల్చుకుందామండి. చూడండి, ఇలా ఒకటొకటి మెల్లగా వదలాలి. చూడండి, పొంగుతాయండి ఇవి, పొంగి పెద్దగా అవుతాయి. చూడండి, పొంగాయి, ఎంత పొంగాయో. కాల్చుకోవడం తొందరగానే అవుతుందండి, కాకపోతే ఇవి గర్జలు అల్లుకోవడం మాత్రమే కొంచెం లేట్ అవుతుంది. కాల్చుకోవడం, పిండి పట్టుకోవడం తొందరగానే అవుతుంది. బెల్లం చక్కెర రెండు చేస్తున్నానండి ఈరోజు, కానీ ఒకరోజు ఒకటి అప్లోడ్ చేస్తానండి వీడియో. రెండు ఒకే రోజు అంటే లాంగ్ అవుతుంది వీడియో, అందుకోసం అనేసి ఒకరోజు ఒకటి పెడతానండి. కొంచెం ఆయిల్ ఎక్కువగా హీట్ అయిందండి, కొంచెం తగ్గించుకొని పెట్టుకోవాలి, లేకపోతే ఇలా ఎక్కువ ఎర్రగా కాలిపోతాయి. ఎర్రగా కాలితే బాగోవండి చూడడానికి. చూడండి, ఇలా అన్నీ కాల్చేసుకోవాలి. చూడండి, ఇలా చేసేసుకోవడమే. చూడండి, కట్ చేశాను కదా, చపాతీలాగా చేసి పూరీలు త్రికోణాకారంలో. ఇక చూడండి ఎలా వంగాయో పూరీలా. చూసారా అండి, ఈ బెల్లం గర్జలు 2 పగిలైనాయి. చూడండి, ఓపెన్ అయ్యాయి. చక్కెర దాంట్లో ఒక్కటి కూడా కాలేదు, కానీ ఇంట్లో మాత్రం లాస్ట్లో ఏముంటాయిలే అని చూసుకోకుండా అలాగే పెట్టేశాను. కొంచెం ఓపెన్ అయినట్టున్నాయి, ఆయిల్ వేసేవరకు ఇంకింత ఓపెన్ అయినాయి. చూడండి, పలిగే ఆయిల్ చూడండి, కొంచెం గలీజ్గా అయింది. చూడండి, ఆయిల్ లేకొచ్చి అంతా మాడిపోయింది. ఈ పిండి అందులోకి వెళ్ళిపోయిందండి. చూడండి, అలా అవుతుంది మిస్టేక్, సరిగా ఒత్తుకోకపోతే అలాగవుతుంది. మీకు చూపిద్దామని ఇది చూపిస్తున్నా. ఇవి చక్కెర గర్జలు, ఇవి వచ్చి బెల్లం గర్జలు అండి. హెల్త్కి బెల్లంవే మంచివండి, ఆరోగ్యానికి బెల్లం గర్జలు చేసుకుంటే, బెల్లం పుట్నాలతోటి. కానీ కొంతమందికి బెల్లంతో తినడం ఇష్టం ఉండదు, కొంతమందికి చక్కెరతో తినడం ఇష్టం ఉండదు. మా ఇంట్లో నాకు చక్కెరతోనే ఇష్టము, కొంతమంది బెల్లం కావాలంటారు మా ఆయన అలాంటి వాళ్ళు. అందుకోసమని కొన్ని ఇవి చేశాను. నచ్చితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.
థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.